తమకు పట్టున్న ప్రాంతాలే కాదు అసలు పట్టులేని ప్రాంతాల్లోనూ సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మిత్రపక్షాలతో కలిసి మిషన్ 400+ సొంతంగా 370 సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆ పార్టీ కేవలం తమకు పట్టున్న దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలపై ఆధారపడితే సాధ్యం కాదని గ్రహించింది. 2014తో పోల్చితే 2019లో తమ సంఖ్యాబలాన్ని సొంతంగానే 303కు పెంచుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేస్తూ అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో 90% పైగా స్ట్రైక్ రైట్తో దూసుకుపోయినప్పటికీ భారతదేశ తూర్పు దక్షిణ ప్రాంతాల్లో ఆ పార్టీ బలహీనంగా ఉందని స్పష్టమైంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించింది. 5 ఏళ్లైనా బలోపేతం కాలేకపోయిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని స్కోర్ పెంచుకోవాలని చూస్తోంది. ఆ క్రమంలో ఒడిశాలో బీజూ జనతా దళ్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన, కర్ణాటకలో జనతా దళ్ సహా తమిళనాడులో పలు చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. వీటన్నింటిలో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ద్రవిడ పార్టీలే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కళగం లేదంటే ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కళగం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణాంతరం ఆ పార్టీ చీలికలు పేలికలుగా తయారై బలహీనపడిపోగా ఇదే సరైన అవకాశం అనుకుంటూ బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అది కాశీ తమిళ్ సంగమం కావచ్చు, లేదా సెంగోల్ను కొత్త పార్లమెంటు భవనంలో నెలకొల్పడం కావచ్చు. ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట తమిళ ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇక రాజకీయంగా ఐపీఎస్ అధికారి అన్నామలైకి పార్టీ అప్పగించడం ఆ పార్టీ వేసిన వ్యూహాత్మక ముందడుగుగా చెప్పుకోవచ్చు. తన వాక్చాతుర్యంతో దూకుడుగా దూసుకెళ్తున్న యువకరటం అన్నామలై. హిందూ పార్టీగా ముద్రపడిన బీజేపీని జనం దగ్గరకు చేర్చడంలో చాలా వరకు సఫలమయ్యారు. ముఖ్యంగా ఎన్ మక్కల్ నా భూమి నా ప్రజలు పేరుతో 6 నెలల పాటు సాగిన పాదయాత్ర కాషాయ పార్టీని ద్రవిడ నేతలకు దగ్గర చేసింది. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం, నాస్తికవాదం మూలా సిద్ధాంతాలుగా కలిగిన ద్రవిడ పార్టీలు తమిళ ప్రజల్లో నాటిన ఆ సైద్ధాంతిక బీజాలను దాటుకొని జాతీయవాదం ప్రధానాంశంగా హిందుత్వం వైపు మొగ్గు చూపే బీజేపీని జనానికి దగ్గరవడం అంత సులభమైన పనేమీ కాదు. గత 10 ఏళ్ల కాలంలో భారతదేశం అంతర్జాతీయ చిత్రపటంపై ప్రతిష్టను మెరుగుపరుచుకోవడం, 10 ఏళ్ల మోదీ పాలనలో జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్లు, విమానాశ్రయాలు సహా మౌలిక వసతుల ప్రాజెక్టులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళ ఓటర్లకు దగ్గరయ్యారు. కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో తమిళనాడులో ఎక్కువ మంది తమ ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే మోదీకే మొగ్గు చూపినట్టు తేలింది. కానీ మోదీపై అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చే యంత్రాంగం ఆ పార్టీకి లేకపోవడమే ఇన్నాళ్ళు బలహీనతగా ఉంది. అన్నామలై వచ్చిన తర్వాత మోదీపై అభిమానాన్ని ఓట్లుగా మార్చడానికి మార్గం ఏర్పడిందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే దూకుడుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేనన్ని సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తమిళనాడు మొత్తం చుట్టేస్తున్నారు. మరోవైపు పట్టాలి మక్కల్ కచ్చి, తమిళ్ మనీలా కాంగ్రెస్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం సహా మరికొన్ని పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని కుదుర్చుకున్న పొత్తుల ద్వారా కొంత ప్రయోజనం ఉంటుందని కమలదళం భావిస్తోంది. ముఖ్యంగా పీఎంకే పార్టీకి 1 నియర్ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో ఈ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను సైతం ప్రభావితం చేయగలరు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేస్తుండగా పీఎంకే 10, టీఎంసీ 3, ఏఎంఎంకే 2 చోట్ల పోటీ చేస్తున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తుండగా ఇండియా జననాయక కచ్చి, పుత్తిమ నీది కచ్చి, తమిళగ మక్కల్ మున్నేట్ర, కళగం పార్టీల తరపున ఒక్కొక్కరు పోటీ బీజేపీ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే విపక్ష ఇండి కూటమిలో ఉంది. ద్రవిడ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన ఆ పార్టీకి ఇప్పటికీ తమిళ సమాజంలో గట్టి పట్టుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత తమకు కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో పోటీ మాత్రం రసవత్తరంగా ఉండబోతుందనేది స్పష్టమవుతోంది.